ఒక గొప్ప చిత్రకారిణి ఉండేది. ఆమె వేసిన బొమ్మలన్నీ ఎక్కడా తప్పు లేకుండా చాలా బాగుండేవి. ఒకరోజు ఆమె ఒక గురువు దగ్గరికి వెళ్ళింది. గురువుగారు, నేను చాలా మంచి బొమ్మలు వేయాలనుకుంటున్నాను, కానీ నా బొమ్మల్లో ఏదో వెలితిగా అనిపిస్తుంది. గురువు ఆమెకు ఒక మామూలు మట్టి కుండను ఇచ్చాడు. అది పగిలిపోయి పాతగా ఉంది. దీన్ని అందంగా చెయ్యు అని అన్నాడు. కళాకారిణి ఆ కుండను చూసింది. ఇది అస్సలు బాగులేదు. పగుళ్ళు చాలా లోతుగా ఉన్నాయి. నాకు మంచి క్యాన్వాస్, మంచి రంగులు, చక్కటి బ్రష్ కావాలని చెప్పింది. నీ దగ్గర ఉన్నదాన్ని ఉపయోగించు అని గురువు చెప్పారు. కొన్ని వారాల పాటు కళాకారిణి చాలా ప్రయత్నాలు చేసింది. పగలను రంగుతో కప్పడానికి చూసింది. కుండను నునుపుగా చేయడానికి ప్రయత్నించింది. అందమైన బొమ్మలు వేసింది. ఏది పని చేయలేదు. కుండ పగుళ్లతో అలాగే ఉండిపోయింది. చివరకు ఒక క్షణం ఆమె ఇక వదిలేద్దాం అనుకుంది. అప్పుడు ఆమె పగుళ్లను దాచకుండా వాటిని బంగారంతో నింపింది. ఆ పగుళ్ళు ఇప్పుడు అందంగా కనిపించాయి. ఆ కుండ చాలా అద్భుతంగా మారింది. దాని లోపాలు ఉన్నప్పటికీ కాదు, ఆ లోపాల వల్లనే అది ప్రత్యేకంగా కనిపించింది. ఇప్పుడు నీకు అర్థమైంది అన్నారు గురువు. నువ్వు చాలా ఏళ్ళు బొమ్మలు వేయడంలో ఎక్కడా తప్పు లేకుండా నేర్చుకున్నావు. కానీ కళ అంటే తప్పులు లేకుండా ఉండటం కాదు, అది నిజం చెప్పడం. నీ గొప్ప బొమ్మలు నీ బలం నుండి కాదు, నీ లోపాలను అర్థం చేసుకొని వాటికి విలువ ఇవ్వడం ద్వారా వస్తుంది. మోరల్ ఏంటంటే, మన లోపాలను ప్రేమించినప్పుడే మనం అందంగా మెరుస్తాము. Thanks for watching. Please do like, share and subscribe.